Good evening, friends. Yes, today we'll start another topic. So let's see how many have joined. Okay, so all are slowly joining. Subareddy Garu. Yes, Lavanya. Hi. Yes, Ramon Garu. Subareddy Garu. Everyone. Welcome. Yes, Raghava. Hi. Yes, hello. నెమ్మదిగా let's all friends అందరూ జాయిన్ అవ్వండి. Hello Anuradha, hope today you could join timely. Hello Satyanarayana, it was nice to see. ఒక what do we call? Yes, Ashwini, good evening. సో ఒక అద్భుతమైన టైం అన్నమాట. మన కోసం మనము ఈ బాండింగ్ లో ఒక సోల్ ఫ్యామిలీ అన్న విధంగా ఈ బంధం మనం పెంచుకోవడం రోజు రోజుకి అండ్ వీఆర్ ఎంజాయింగ్. ఎస్ దేదీప్య, హలో. Slowly people are joining. So friends, yes Anuradha, you joined. I saw. Welcome to the group. It's nice to see you all. సో ఈరోజు మన 21 రోజు ప్రోగ్రాంలో 18వ రోజు. సో వెల్కమ్ ఆల్. ఎస్ శాంతి గారు వెల్కమ్. సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఈరోజు మన టాపిక్ effects of polarities. Voice clear ga unda? I'm not using my microphone, so hope the voice is clear. Audio chala clear ga undi ante manam start chesedam. Just people will keep joining. Yeah, so audio is audible, clear ga ne unda. Now voice clear ga undi ante then we can go ahead with the things. Yes, I think it's clear. Yes, we get more time also. Yeah, we get more time also. మనం చక్కగా ఆ, ఈ గ్రూప్ లో మనం బాండింగ్ ఇలా గ్రూప్ గా అయిపోతే 21 days క్రిస్టల్ క్లియర్. ఓకే, దట్స్ వండర్ఫుల్. ఇట్ ఈస్ వండర్ఫుల్ సేయింగ్ క్రిస్టల్ క్లియర్. ఓకే, సో విల్ గో అహెడ్ విత్ టుడేస్ టాపిక్ ఆర్ హౌ మెనీ వాంట్స్ టు లిసన్ టు ద స్టోరీ ఫస్ట్? Yes, first story and then we'll go to the topic, or directly we'll go to the topic. Hi Devi Garu, hello Swati, hello Subhash ji. స్టోరీతో స్టార్ట్ చేద్దామా లేకపోతే డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదామా? హౌ మెనీ ఓట్ ఫర్ అ స్టోరీ? స్టోరీ ఎస్ అని ఇద్దరు ముగ్గురు టైప్ చేస్తే స్టోరీతో స్టార్ట్ చేస్తాను, లేకపోతే ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ ద టాపిక్. You can just leave a comment so I can. Okay, so I think direct topic tone. Oh, one person has voted for story. Okay, two persons, three. Okay, okay. So okay, Subhareddy garu is also voting for stories. Shanti garu stories. Okay, fine. సో స్టోరీతో స్టార్ట్ చేద్దాము. నేను జనరల్గా ఈ స్టోరీ నేను ప్రతి క్లాస్లో కంపల్సరీ మర్చిపోకుండా చెప్తూ ఉంటాను. బట్ హియర్ ఆల్సో ఐ థాట్ ఓకే లెట్ మీ టెల్ ద స్టోరీ. ఒక దట్టమైన అడవి ఉంటుంది. ఓకే,
ఓ స్టోరీ గివ్స్ బూస్టింగ్. ఎస్, స్టోరీ రియల్లీ గివ్స్ బూస్టింగ్. సో ఒక దట్టమైన అడవి ఉంటుందన్నమాట. ఎస్, హలో భాగ్య, వి జస్ట్ స్టార్టెడ్ యువర్ ఫేవరెట్ స్టోరీ, సో ప్లీజ్ జాయిన్ విత్ థింగ్స్. ఓకే. సో ఆ దట్టమైన అడవిలో ఒక జింక పిల్ల తనకి డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. డెలివరీ టైం దగ్గరకు వస్తే అది అడవిలో మంచి సేఫ్ ప్లేస్ కోసం, డెలివరీ ఒక బిడ్డను కనాలి అంటే ఒక సేఫ్ ప్లేస్ కావాలి కదా అని అది అడవిలో వెతుకుతూ వెళ్తుంది అనమాట. ఏ ప్లేస్ అయితే నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సో అది వెళ్తూ ఉంటే సడన్ గా దానికి అడవి నుంచి ఆకులు అన్ని తగిలి మంట రావడం చూస్తుంది. అంటే నిప్పులన్నీ కాలిపోవడం చూస్తుంది అనమాట. ఓకే. ఆ అడవి అంతా కాలిపోయి మంటలు అంతా అంటుకొని ఒక ఆకుకి ఒక ఆకి అంటుకొని నిప్పు అంటుకొని వచ్చేస్తూ ఉంది. అరే ఇటు వెళ్తే నిప్పు అంటుకుంటుంది, నేను నా బిడ్డకి కాన్పు ఎలా చేయగలగాలి అని తనకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఇట్ గోస్ టు ది చేంజెస్ డైరెక్షన్. ఇంకో సైడ్ వెళ్దామని వెళ్తుంటే అక్కడ దూరంగా ఒక సింహం ఎదురు చూస్తుంది. సింహం కనపడింది అనమాట. అంటే ఒకవైపు చూస్తేనేమో అడవి నిప్పు అంటుకుంది, మంటలు అంటుకుంటున్నాయి. ఇంకోవైపు చూస్తేనేమో సింహం కాకులు కాస్తుంది. ఎప్పుడు ఏదైనా వస్తే దానికి ఆహారం కోసమని అది అక్కడ సింహం ఎదురు చూస్తుంది. సరే ఇంకా అక్కడ అట్లా కాదు అనేసి ఇంకో వైపు పరిగెడుతుంటే అక్కడ ఒక వేటగాడు ఉన్నాడు. ఓకే. ఆ వేటగాడు ఈ జింకని కొడదాము అని ఆల్మోస్ట్ అన్ని జింకను చూసి దాన్ని బాణం విసిరేసి దానికి కొట్టాలి అనేసి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆ జింక పిల్ల ఏం చేస్తుంది, ఒక పక్క ప్రసవానికి నొప్పి నొప్పులు పెరిగిపోతున్నాయి. ప్రసవం జరిగే టైం అయిపోయింది, దగ్గరకు వచ్చేస్తుంది, నొప్పులు ఎక్కువైపోయినాయి. ఒకవైపు ఏమో మంటలు వస్తున్నాయి, ఒకవైపు ఏమో సింహం ఎదురు చూస్తుంది, ఒకవైపు ఏమో వేటగాడు ఎదురు చూస్తున్నాడు. సో అతను ఆ జింక పిల్ల ఎటు వెళ్ళాలి అర్థం కాని పరిస్థితిలో అలా చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక చూసి ఆలోచించి అప్పుడు ఆ జింకకు ఒక ఐడియా, ఒక ఆలోచన తట్టుతుంది అన్నమాట. ఇప్పుడు నా చేతిలో ఏముంది, ఇన్ని చుట్టూ ఇన్ని వచ్చినప్పుడు ఈ ప్రస్తుతం ఈ క్షణంలో నా చేతిలో నేనేం చేయగలను? నేను నొప్పులు పెరిగిపోతున్నాయి కాబట్టి ఎటు పరిగెత్తలేని పరిస్థితి, నొప్పులు బాగా వచ్చేసాయి, ఇంకా నేను ఎటు పరిగెత్తలేని పరిస్థితి, ప్రసవం చేయడం తప్ప నేను ఇంకా ఏమీ చేయలేను. తర్వాత ఏది ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది. ఒకవైపు నిప్పులు కూడా వస్తున్నాయి, ఒకవైపు సింహం కూడా ఉంది, ఒకవైపు వేటగాడు కూడా ఉన్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలని, ప్రసవం చేయాలని డిసైడ్ చేసుకుంటుంది, నిర్ణయం చేసుకుంటుంది. నిర్ణయించుకొని ఇంకా ప్రసవానికి రెడీ అయిపోతుంది. సో ఇంత లోపల ఇంకా ప్రసవానికి ఇంకా రెడీ అయిపోయి ప్రసవం అయిన టైంకి ఇంకా జింక పిల్ల ఇంకా బయటకు వచ్చేసే టైంకి గట్టిగా ఉరుములు మెరుపులు సౌండ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఉరుముల మెరుపులు సౌండ్కి అంటే జింక ప్రసవానికి రెడీగా ఉంది కదా అని వేటగాడు కూడా తన బాణంతో రెడీగా ఉన్నాడు ఇంకా దాన్ని కొట్టాలని. కానీ ఒక్కసారి ఉరుములు మెరుపుల సౌండ్ వచ్చేసరికి ఆ సౌండ్కి తను ఏదైతే బాణం పట్టుకుని ఉంటాడో ఆ పాయింట్, ఆ వ్యూ ఏదైతే ఉందో అది తప్పిపోతుంది, గురి తప్పుతుంది. గురి తప్పి ఆ బాణం జింకకు తగలకుండా ఎక్కడ తగిలింది, సింహానికి తగిలింది. ఓకే. సింహానికి తగిలింది. ఆ ఉరుముల మెరుపులతోని భయంకరంగా వర్షం మొదలైంది. వర్షం మొదలై ఏమైంది, అక్కడ నిప్పులు ఏవైతే అంటుకుంటూ వస్తున్నాయో ఆ నిప్పులు ఆరిపోయి, ఈ ఉరుముల మెరుపులకి ఈ వర్షానికి ఇవన్నిటికీ ఆ వేటగాడు ఇంక ఇవాళ నా వల్ల కాదులే, ఇవాళ నేను వేటను తీసుకెళ్ళలేను అని ఖాళీ చేతులతోనే రిటర్న్ పరిగెడతాడు. ఓకే. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఈ స్టోరీ వల్ల మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఈ ప్రస్తుత క్షణంలో మన చేతిలో ఏదైతే ఉందో దాని మీదే మనం ధ్యాస ఉంచి ఆ పని మీదే మనం ఎప్పుడైతే గమనిస్తామో మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. వీ హ్యావ్ టు ఆల్వేస్ బీ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఈ ప్రస్తుత క్షణంలోనే మనం ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రస్తుత క్షణంలో ఉంటామో అప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ అనేవి, మనకి ఎప్పుడు ఆలోచన అంతా నెక్స్ట్ ఏం జరగబోతుంది, ముందు గతంలో ఏం జరిగింది, అయితే గతంలో ఇరుక్కుపోయి ఉంటాం. మనం
ఒక టాపిక్ మనం మాట్లాడుకున్నాం 17th డే రోజు, ఐ థింక్ ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే, 16th డే రోజు అనుకుంటా. ఎస్, వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ పాస్ట్ లైఫ్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్స్. గతం గురించి, గతం సంఘటనలు, గతంలో జరిగిన సంఘటనలు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో ఉండలేం. ఈ ప్రస్తుత క్షణంలో ఉన్న సంఘటనలు మనం యాక్సెప్ట్ చేయడానికి, వాటిని మళ్ళీ జీవించడానికి మనకి ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ ప్రస్తుత క్షణంలోనే ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ధ్యాస అంతా అయితే గతంలో, లేకపోతే ఫ్యూచర్ ఏం జరుగుతుంది అని. రైట్, సో అందుకనే మనం ఈ క్షణంలో ఉండడము మనకు చాలా అవసరం. ఎప్పుడైతే, ఎందుకంటే లైఫ్ అంతా ఈ క్షణంలో ఉంది. ఆ జింక పిల్ల కూడా ఏముంది, ముందు అటు చూడలేదు, ఇటు చూడలేదు, ఎటు చూసినా చావే కనపడుతుంది. సో భయపడకుండా, కానీ దాని దగ్గర ఏముంది? లైఫ్ ఉంది. లోపల ఇంకో జీవం ప్రాణం కోసం అని బయటికి రావాలని, జీవం కోసం అని ఊగిసలాడుతుంది. సో ఎప్పుడైతే ఆ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిందో, చుట్టూ ఉన్న చావు ఆటోమేటిక్ గా మాయమైపోయింది. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని ఏంటి అంటే, మనకి వీ హ్యావ్ టు డెవలప్ మన లోపల ఉన్న జీవితం మీద ఒక మంచి ఆశ, మంచి ప్యాషన్ అనేది, మంచి ప్రేమ అనేది మనం పెంచుకుంటూ ఉండాలి. మనకెప్పుడు జీవితం పట్ల, జీవితం అద్భుతంగా కనిపించాలి. ఎప్పుడు కనిపిస్తుంది? మనం ఈ క్షణంలో ఉంటేనే. గతంలో కానీ, ఫ్యూచర్ లో కానీ, పాస్ట్ లో కానీ ఎక్కడ ఉండకుండా ఈ క్షణంలో ఉంటేనే మనకి లైఫ్ అనేది అద్భుతంగా మనకు ఉంటుంది. ఈ టైంలో మనం ఏం చేయగలం, అది మాత్రమే. నెక్స్ట్ టైం మూమెంట్ లో ఏం జరగాలో నెక్స్ట్ మూమెంట్ ఆలోచిద్దాం. ఆ మూమెంట్ వచ్చినప్పుడే ఆలోచించాలి. స్పీడ్ బ్రేకర్ ఎక్కడో వస్తుంది కదా అని ఇక్కడ నుంచే మనం బ్రేక్ వేసుకుంటూ వెళ్ళడం కాదు. స్పీడ్ బ్రేకర్ ఎక్కడ వస్తుందో అప్పుడే క్లచ్ నొక్కి బ్రేక్ వేస్తాం. అంతేగాని అక్కడెక్కడో రోడ్ మీదకి అంటూ వెళ్ళాము, ఎక్కడో వస్తుందని అక్కడే ఎప్పుడు క్లచ్ బ్రేక్ అనుకుంటూ రోడ్ అంతా మనం డ్రైవ్ చేయలేము. దట్స్ నాట్ ద రైట్ వే. రైట్, సో ఎప్పుడు బ్రేక్ వేయాలో అప్పుడే, స్పీడ్ బ్రేకర్ ఎప్పుడు వస్తుందో అప్పుడే మనం బ్రేక్ వేస్తాం. సో ఆల్వేస్ బీ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఓకే ఫ్రెండ్స్, సో మంచి స్టోరీ కదా, సూపర్ స్టోరీ. ఆల్రెడీ ఒక కమెంట్ వచ్చేసింది, సూపర్ స్టోరీ అని. వెరీ గుడ్, నైస్. సో ఇప్పుడు మనం ఈ రోజు టాపిక్ వెళ్ళిపోదాం. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, ఎఫెక్ట్స్ ఆఫ్ పొలారిటీ. పొలారిటీ మీద ఉన్న, పొలారిటీ ఏంటి, దాన్ని మన జీవితం పట్ల, పొలారిటీస్ వల్ల మన జీవితం పట్ల ఉండే ఎఫెక్ట్స్ ఏంటి, ఎలాంటి విషయాలు మన పొలారిటీస్ వల్ల మనకి ఏం జరుగుతుంటుంది జీవితంలో అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ప్రతి పదానికి ఒక డెఫినేషన్ నేర్చుకోవాలి. మనం స్కూల్లో నేర్చుకునే వాళ్ళం ప్రతి పదానికి ఒక డెఫినేషన్. ఏ వర్డ్ ఇచ్చినా సరే, ఇంగ్లీష్ లో ఏ పదం ఇచ్చినా ఫస్ట్ దానికి డెఫినేషన్స్ ఇచ్చేవాడు. మనం డెఫినేషన్స్ ఇప్పుడు నేర్చుకోవడం మర్చిపోయాం. డెఫినేషన్స్ నేర్చుకోవట్లేదు. డైరెక్ట్ గా టాపిక్ పొలారిటీస్ అంటే అది అర్థమైపోయిందిలే, ఆ బేసిస్ మీద వెళ్తాం. కానీ డెఫినేషన్స్ బట్టి వెళ్తే ఒక పదానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా డెఫినేషన్ ఇచ్చారు. అంటే ఇది అని నిర్ధారించడం అనమాట. ఎన్నో విధాలుగా ఒక పదాన్ని మన ముందు నైపుణ్యులు ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో, సైకాలజిస్టులు ఉన్నారు, థెరపిస్టులు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, వాళ్ళంతా ఒక్కొక్క పదానికి ఆధ్యాత్మిక సెల్ఫ్ అనే దాని మార్గంలో, ఆధ్యాత్మికతలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు. సైన్స్ కూడా మనకి ఎన్నో డెఫినేషన్స్ ఇచ్చింది కొన్ని పదానికి. సో డెఫినేషన్స్ అంటూ అర్థమైతే మనకు ఆ పదాన్ని, ఆ మీనింగ్ ని, ఆ పదానికి ఉన్న ఒక భావాన్ని మనం ఏ పరిస్థితుల్లో ఎలా పెట్టాలా అన్నది, ఎలా అర్థం చేసుకోవాలా అన్నది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ పొలారిటీస్. అసలు పొలారిటీస్ అంటే ఏంటి? మనం రోజు ఒక్కొక్క పాయింట్ మాట్లాడినప్పుడు ఫస్ట్ వాట్ ఈజ్ అన్న పాయింట్ నుంచి వెళ్తున్నాం. పాస్ట్ లైఫ్ అంటే కూడా యాక్చువల్గా పాస్ట్ లైఫ్ ఏంటి? లైఫ్ అనగానే జన్మలోకి వెళ్ళిపోకండి. సంఘటన, గత సంఘటన, అది ఏదైనా కావచ్చు. ఈ జన్మ నుంచి వచ్చి ఉండొచ్చు, గత జన్మ నుంచి వచ్చి ఉండొచ్చు. సో ఆ క్లారిటీ, డెఫినేషన్స్ లోకి వెళ్తే మనకు ఆ క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఆ పదాన్ని కరెక్ట్ గా మనము ఊహించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, ఆ సంఘటన జరిగినప్పుడు దాని కరెక్ట్ గా దానికి అర్థం అనేది అవుతుంది. సో డెఫినేషన్స్ లో పొలారిటీ అంటే డెఫినేషన్స్ ఏంటి? ఫస్ట్ ఫార్మల్ గా మనం క్యాజువల్ గా మాట్లాడినప్పుడు పొలారిటీ అంటే మనం ఏమనుకుంటాము? రెండు ఆపోజిట్స్ అనుకుంటాం. ఒక ఐడియా రెండు విధాలుగా ఉండే ఒకే ఐడియా. ఓకే, ఒకటి బ్లాక్, ఒకటి వైట్. ఓకే, వెలుగు, చీకటి, ఇలా మనం ఇవన్నీ ఆలోచిస్తాం ఫార్మల్ గా, వెరీ క్యాజువల్ గా ఉండడానికి ఆలోచిస్తాం. కానీ ఫిజిక్స్ ఏం చెప్తుంది?
ఫిజిక్స్ ఏం చెప్తుంది అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ అని చెప్తుంది పొలారిటీస్. ఎందుకు నెగిటివ్ పాజిటివ్ ఎందుకు అంటే ఎలక్ట్రికల్ పోల్స్ లో అవి మ్యాగ్నెటిక్ ఛార్జ్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఫిజిక్స్ ఏమో మన క్యాజువల్ నార్మల్ దీంట్లోనేమో టూ డిఫరెంట్ థింగ్స్ అని చెప్తుంది. కానీ ఫిజిక్స్ మాత్రం టూ డిఫరెంట్స్ అయినా రెండింటికి ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి, ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది అని చెప్తుంది. ఓకే, మెడికల్ సైన్స్ ప్రకారం మనం ఏం చేసాము అంటే దీస్ ఆర్ అంటే డైరెక్షన్ టువర్డ్స్ అంటే అట్రాక్ట్ అవుతూ ఉన్నాయి. ఫిజిక్స్ ఏదైతే చెప్పిందో దట్ ఈస్ ఆల్సో సైన్స్. మెడికల్ సైన్స్ కూడా అంటే మన ఫిజికల్ బాడీ కనెక్ట్ అయిన సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే రెండు కాంట్రాస్ట్ అయినవి అట్రాక్ట్ అయ్యే విధం, అట్రాక్షన్ టువర్డ్స్ అ పర్టికులర్ ఆబ్జెక్ట్, అది పొలారిటీ అంటారు. అంటే మన లోపల ఏదైతే లేదో ఎదురుగుండా వాళ్ళకి కనపడితే మనం ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. దీన్ని పొలారిటీ అంటారు. ఓ దిస్ ఇస్ మై పొలారిటీ సెల్ఫ్, వాళ్ళని చూస్తే అట్రాక్ట్ అవ్వాలనిపిస్తుంది, అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా మనం గమనిస్తాము మనం లైఫ్ లో. ఎక్కడైతే మన లోపల మన లైఫ్ లో ఏదైనా వెల్తీ ఉంది అంటే ఆ వెల్తీ ఎదుటి వాళ్ళ లైఫ్ లో ఫుల్ గా ఉన్నట్టు కనపడితే మనం వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం, ఆ ప్లేస్ లో మనం ఉండాలి అని ట్రై చేస్తూ. ఓకే, న్యాచురల్ గా మనకు ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మనలో కూడా ఆ క్వాలిటీస్ ఉండే ఆ ప్లేస్ లో ఉండడం వేరు, కానీ ఆ ప్లేస్ లో ఉండాలనుకొని మనం అటువైపు అట్రాక్ట్ అవ్వడం వేరు. ఓకే, ఈ రెండు విషయాలు ఉంటుంటాయి అన్నమాట. సో మెడికల్ వేలో అట్రాక్షన్ టువర్డ్స్ అ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు సైకాలజీ ఏం చెప్తుంది, ఫిలాసఫీ తర్వాత వద్దాం. సైకాలజీ ఏం చెప్తుంది? ఓకే, సైకాలజీ ఏం చెప్తుంది అంటే మనం ఎప్పుడైతే వెలుగుని చూస్తున్నామో చీకటి కనపడట్లేదు అంటుంది అంతే. దట్ ఈస్ వాట్ సైకాలజీ ఇస్ సెయింగ్. అంటే మైండ్, సైకాలజీ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్. మైండ్ ఏం చెప్తుంది అంటే మనం వెలుగు కనబడుతుంది అంటే చీకటి కనపడట్లేదు అని అర్థం, చీకటి లేదు అన్నట్లేదు, చీకటి కనపడట్లేదు. absence of light is dark అన్నారు. దట్ ఈస్ వాట్ సైకాలజీ ఇస్ సెయింగ్. ఓకే, సో ఫార్మల్ గా మనం ఆలోచించిన దానికి ఒక్కొక్క మేధావులు సైంటిస్టులు చెప్పిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది. పొలారిటీస్ అంటే టూ ఆపోజిట్స్ అని మనం కొట్టేస్తాం, కానీ టూ ఆపోజిట్స్ కూడా కాదు, ఒక విధంగా రెండు విభిన్నమైన ఆలోచనలు కంప్లీట్లీ ఆపోజిట్స్ అని ఒక ఫార్మల్ గా మనం ఆలోచిస్తే సైంటిఫిక్ వాళ్ళు ఇట్ ఈస్ అట్రాక్షన్ టువర్డ్స్ అ పర్టికులర్ ఆబ్జెక్ట్. అంటే ఒక విషయానికి మన లోపల లేని ఒక విషయానికి ఎదురుగా కనపడినప్పుడు మనం ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవ్వడము అనేది ఒకటి చూపిస్తున్నాము. నెక్స్ట్ నెగిటివ్ అండ్ పాజిటివ్, ఎలక్ట్రిక్ ఛార్జ్ మ్యాగ్నెటిక్ ఛార్జ్ ఉన్నాయి కాబట్టి రెండు అట్రాక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాను. దానికి అట్రాక్షన్ ఒక ఛార్జ్ ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వల్ గా అవుతున్నాయి. అంటే పొలారిటీస్ అంటే రెండు ఆపోజిట్స్ అని చెప్పట్లేదు ఫిజిక్స్ లో, రెండు మ్యాగ్నెటిక్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి రెండు అలా అతుక్కుపోతున్నాయి అని చెప్తుంది. సైకాలజీ అని చెప్తుంది, ఏం చెప్తుంది? వెలుగుంది అంటే చీకటి లేదని కాదు, నాకు వెలుగు కనబడుతుంది అంతే, చీకటి గురించి మాట్లాడట్లేదు. ఓకే, దిస్ ఇస్ షోయింగ్ వన్ పార్ట్ అన్నమాట. సో పొలారిటీస్ అన్నప్పుడు ఇన్ని డెఫినేషన్స్ మనకు ఫస్ట్ ఫేజ్ లో అర్థం కావాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పొలారిటీస్ ఏంటి? డెఫినేషన్స్ లోనే ఇన్ని టైప్స్ ఉంటాయి, మళ్ళీ ఇన్ని విధాలుగా ఒక్కొక్కరు చెప్తే మరి పొలారిటీస్ లో ఎన్ని విధాలు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఇస్ పారాడాక్సికల్. పారాడాక్సికల్ ఎందుకు అంటే మనకి లైఫ్ లో ఒక సిచ్యువేషన్ కానీ, మనకు ఒక సిచ్యువేషన్ రావచ్చు లైఫ్ లో, ఒక పరిస్థితి రావచ్చు మనకి. ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే మన లోపల ఏదైతే జరుగుతుందో దానికి ఆపోజిట్ గా ఉంటుంది, అండ్ కంప్లీట్లీ ఆపోజిట్ లైన్స్ తో నుంచి రివర్స్ గా జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ఇంకా ప్రేమించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు, చాలా చక్కగా చూసుకునే వాళ్ళు అందరూ ఉంటారు, కానీ బయటికి వెళ్తే అందరూ తిట్టేవాళ్ళే. బయటికి వెళ్తే తిట్టేవాళ్ళు తప్ప మెచ్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, సో ఇది ఒక పారాడాక్సికల్ అనమాట. లోపల ఏం జరుగుతుందో బయట అది జరగట్లేదు, దానికి రివర్స్ గా జరుగుతుంది. లోపల పిల్లలు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు, కానీ బయటికి వెళ్తే ప్రపంచం అంటే భయం వేస్తుంది. ప్రపంచంలో ఎవరిని ఇంట్లో వాళ్ళు నమ్మినంత ఇదిగా ప్రపంచంలో ఎవరిని ఎలా నమ్మాలి తెలియదు అన్నట్టుగా ఉంది. ఓకే, దిస్ ఇస్ పారాడాక్సికల్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ. పారాడాక్సికల్ అయిపోయింది, నెక్స్ట్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే
మన జీవితంలో ఒక సంఘటన కానీ, లేకపోతే కొంతమంది మనుషులు కానీ మనం తారసపడ్డాం జీవితంలో మనం వెళ్తున్నప్పుడు ఎంతో మంది మన చుట్టూ ఉన్న జనాలే కావచ్చు, మనుషులే కావచ్చు, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితే కావచ్చు, ఎనీథింగ్. ఓకే, అవన్నీ కూడా రివర్స్ గా జరిగిన మన సెల్ఫ్ రియలైజేషన్ కి హెల్ప్ చేస్తాయి. మనల్ని మనం తెలుసుకునే విధంగా ఆపోజిట్ గా ఉంటాయి. ఇప్పుడు పారాడాక్సికల్ అంటే కంప్లీట్ గా రివర్స్ గా ఉంటాయి. అవి ఎందుకున్నాయో ఏమున్నాయో దానికి మనం లైఫ్ లో మనం దాన్ని చూసి ఏమైనా నేర్చుకోవాలా లేదా అని ఏమి ఉండదు. కానీ కాంప్లిమెంటరీ అయితే ఆపోజిట్ గానే ఉన్నా మనల్ని మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, సాయంత్రం చీకటి అయింది, మనం లైట్స్ ఆన్ చేసుకుంటాం. వెలుగు చీకటి ఆపోజిటే, కానీ కాంప్లిమెంట్ చేస్తున్నాయి. అంటే ఒకదాన్ని ఒకటి పరిస్థితిని సపోర్ట్ చేస్తుంది. ఎవరికి చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రాకుండా సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, దానివల్ల ఒక కంప్లీషన్ ఉంది, రైట్? సో వీటిని ఇట్లాంటి పరిస్థితులు కానీ ఇట్లాంటి మనుషులు మనం తారసపడడం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక రియాలిటీ చూస్తుంటాం. ఇప్పుడు నేను ఓన్లీ ఒక అద్భుతమైన రియాలిటీ చెప్పాను అనుకోండి, లైఫ్ ఆఫ్టర్ డెత్ అని ఒక టాపిక్ గురించి నేను చెప్తాను. అసలు మనం శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్ధ్వలోకాల్లో మనం ఫస్ట్ రెస్టింగ్ పీరియడ్ లో ఉంటాము అని చెప్తాను. ఓకే, ఇప్పుడు నాకు కాంప్లిమెంట్ గా ఉన్న వాళ్ళు ఆ ఆలోచన వచ్చినప్పుడు నా లోపల నుంచి ఆలోచన ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే జీవితంలో పరిస్థితులు విసికి వేసారిన పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం రెస్ట్ కావాలని కోరుకుంటాం. అదే లైఫ్ బిట్వీన్ లైఫ్ స్టేట్ అంట. అంటే ఒక ఒక కార్మిక్ సర్కిల్ కంప్లీట్ అయింది, ఇంకో కార్మిక్ సర్కిల్ స్టార్ట్ అయ్యే ముందు ఇది ఎండ్ అయింది, ఇది స్టార్ట్ అయింది. ఈ రెండింటి మధ్యలో ఆ స్పేస్ ఏదైతే వస్తుందో ఆ స్పేస్ ని మనం రెస్టింగ్ పీరియడ్ అంటాం. కానీ హయ్యర్ ఊర్ధ్వలోకాల నుంచి అది గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్ నుంచి అంటే భూమి మీదనే మనం శరీరంలోనే ఉన్నాం, చావు అవసరం లేదు. కానీ ఒక జన్మ ప్రణాళిక అయిపోయింది, ఈ లైఫ్ లో ఈ కర్మలన్నీ తీరిపోయినాయి, ఇంక కొత్తగా కర్మలు ఏం చేయాల్సింది లేదు ఇక్కడ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ స్టార్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తుంటాం. ఇంకో ప్యాటర్న్ స్టార్ట్ అయ్యే వరకు మనం ఎప్పుడైతే వెయిట్ చేస్తుంటామో వాటిని కాంప్లిమెంటరీ అంటారు. అంటే వాటిని ఆ మధ్యలో జరిగే విషయాన్ని కాంప్లిమెంటరీ, రివర్స్ గా జరిగిన అది కాంప్లిమెంటరీ. నా అది ఎందుకు అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి. మనం ఈ భూమి మీద పుట్టిన, ఈ భూమండలంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి తనని తను తెలుసుకోవడానికే వస్తాడు. సో తనని తను తెలుసుకునే ప్రయత్నంలో మనకు ఆ సీరియస్ ఉంటుంది. ఓకే, ఒక ఆలోచన ఒకలాగా చెప్తుంది, ఇంకో ఆలోచన ఇంకోలాగా చెప్తుంది, కానీ ఆ రెండు ఆలోచనలు కాంప్లిమెంట్ చేస్తుంది, ఒక కంప్లీషన్ ఇస్తుంది. ఒక ఆలోచన ఏమో చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఫస్ట్ రెస్ట్ పీరియడ్ అంటాం. కానీ ఇంకో ఆలోచన ఏం చెప్తుంది, ఆ రెస్ట్ పీరియడ్ కావాలంటే శరీరాన్ని వదిలి వెళ్ళాల్సిన అవసరం లేదు, శరీరంలో ఉండగానే మనం ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అని చెప్తుంది. దానికి దీనికి తేడా లేదు, రెండు సేమే చెప్తున్నాయి. కానీ ఒకటి ఇక్కడ నుంచి చెప్తుంది, ఒకటి ఇక్కడ నుంచి చెప్తుంది. ఆ రెండు కాంప్లిమెంట్ అన్నమాట. ఒకటి ఇలా చూపిస్తుంది, ఒకటి ఇలా చూపిస్తుంది, రెండు చేతులే, రెండు అరచేతులే. ఓకే, సో దిస్ ఇస్ హౌ దిస్ హ్యాపన్స్. సో వీటిని కాంప్లిమెంటరీ పొలారిటీస్ అంటారు. ఈ ఆపోజిట్స్ వల్ల మనకి ఎప్పుడు కూడా ఒక కాంప్లిమెంటే తయారవుతుంది తప్ప మనకి డిఫరెంట్ గా ఉండదు. మన లైఫ్ ఎప్పుడు పెరుగుతుందే తప్ప మన గురించి మనం ఇంకో కోణం నుంచి మన గురించి మనం తెలుసుకుంటాం, మన ఆలోచనని ఇంకో కోణం నుంచి తెలుసుకుంటాం తప్ప ఇంక మనకి ఏ ప్రాబ్లం అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్ కనెక్టెడ్. ఇంటర్ కనెక్టెడ్ అన్నప్పుడు మన లైఫ్ లో ఒక పరిస్థితి కానీ మనుషులు కానీ సేమ్ మన జీవితంలో ఎలాంటి సంఘటనలు వస్తాయంటే అవి మనకి మన రిఫ్లెక్షన్, అంటే మన లోపల ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తెలుసుకునేలా బిహేవ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, నా లోపల ఒక మదర్ క్వాలిటీ చాలా ఉందనుకున్నాం, మదర్ ప్రిన్సిపల్స్ చాలా ఉన్నాయి, మాతృత్వం, ఆ తత్వము, అమ్మ అనే తత్వం చాలా ఎక్కువగా ఉందనుకోండి, నా దగ్గర వచ్చే వాళ్ళంతా పిల్లల్లాగే బిహేవ్ చేస్తూ ఉంటారు.
ఓకే. నన్ను చూడగానే చిన్నపిల్లలాగా బిహేవ్ చేయాలనిపిస్తుంది. నాకు ఆటోమేటిక్‌గా అయ్యో! చిన్నపిల్లలు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో క్యాటలిస్ట్‌గా నాకు ఈ క్వాలిటీస్ పెరగడానికి ఇప్పుడు నాకున్న ఫ్రీక్వెన్సీలో నా లైఫ్ పర్పస్‌కి, నా జీవితంలో నా తత్వం ప్రకారం నేను జీవితాన్ని నా స్టోరీ ప్రకారము నేను ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉన్నానో ఆ తత్వం పెరగాలి అన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా ఆ తత్వాన్ని పెంచే విధంగానే మనకు ఎదురుగుండా వచ్చేవాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే అది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇట్ ఇస్ నాట్ క్లియర్. ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీలో లైఫ్లో ఉన్న నా పరిస్థితులు నా స్టోరీ ప్రకారం అన్ని ప్రకారం చూస్తే నాలో ఉన్న టీచింగ్ కెపాసిటీ బాగా పెరగాలి. సో ఐ విల్ అట్రాక్ట్ సో మెనీ స్టూడెంట్స్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక డౌట్ అని నన్ను ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. నా స్టోరీ లైన్ కూడా అలాగే వెళ్తూ ఉంటుంది. ఓకే. సో ఇది ఎందుకు అంటే మన లోపల ఉన్న ఆ క్వాలిటీని ఇంకా పెంచుకోవడానికి ఎంతో మంది లాగా అంటే బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే మనకు ఒక క్యాటలిస్ట్ అంటే ఒక ప్రయత్నం, మనకు ఒక రిఫ్లెక్షన్, ఒక ప్రతిబింబం చూపించడానికి. నువ్వు ఇలా ఉండగలుగుతావు. మన గురువులు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా నేను ఇలా ఉండాలి, నేను సేమ్ ఇలాగే ఉంటాను కదా, నాకు ఆ మనిషికి ఎంత సేమ్ పోలికలు ఉన్నాయి కదా అనిపిస్తుంది. వాళ్ళు అలా పాత్ర పోషిస్తూ ఉంటారు మన ఎదురుగుండా. మనం ఎలా ఉన్నామో దానికి ఆపోజిట్ పాత్ర కానీ లేకపోతే దాని సిమిలర్ పాత్ర కానీ పోషిస్తూ ఉంటారు. ఓకే. అరే నేను ఇదే ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఇదే చెప్తున్నారు ఏంటి, అందరం సేమ్ గా ఆలోచిస్తున్నాం ఏంటి, అందరి స్టోరీస్ ఏంటి. ఓకే. ఇవన్నీ కూడా ఇలా కొంతమంది మన లోపల క్వాలిటీ పెరగడానికి, మన లోపల ఉన్న లోపల ఏదైతే మన రిఫ్లెక్షన్ ఉందో అసలైన తత్వం ఏదైతే ఉందో అది బయటికి రావడానికి వాళ్ళు అలాగే కానీ దాని ఆపోజిట్ గా కానీ బిహేవ్ చేస్తున్నారు. ఓకే. నా నెక్స్ట్ ఇంటర్ డిపెండెంట్. ఇంటర్ కనెక్షన్స్ అయిపోయిన తర్వాత లోపల ఉన్న కనెక్షన్స్, ఇంటర్నల్ గా ఉండే కనెక్షన్స్. నెక్స్ట్ ఇంటర్ డిపెండెంట్. ఇంటర్ డిపెండెంట్ అన్నప్పుడు మన మన జీవితంలో వచ్చే ఎక్స్టెన్షన్స్ అన్నమాట. మన జీవితంలో సంఘటనలు కానీ, జీవితంలో కనిపించే మన ఫ్రెండ్స్ కానీ, ఆఫీస్, మన ఫ్యామిలీలో ఎన్నో చూసాం కదా. బయాలజికల్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ సోల్ ఫ్యామిలీ అని మనం చూసాం కదా. ఇవన్నీ దీంట్లో మన పైకి ఎత్తడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఏం కావాలో అది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఇంట్లో ఒకళ్ళు బయటికి వెళ్ళాలి, ఆఫీస్ పని చేసుకొని ఒక ఇంటి బాధ్యత ఒక ఒక మనిషికి ఉంటుంది. ఈ ఇంట్లో అందరి ఖర్చులు చూసుకునే బాధ్యత నాది అని ఉంటుంది. సో వాళ్ళు బయటకు వెళ్ళి ఆ డబ్బులు సంపాదించాలి అన్న ప్రయత్నంలో వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో అన్ని సమకూరుస్తుంది. ఓకే. వి కీప్ ప్రొవైడింగ్. అది డిపెండెన్సీ కాదు, అది ఇంటర్ డిపెండెన్సీ. అంటే ఒకళ్ళు ఒక పని చేస్తారు, ఇంకోళ్ళు ఇంకో పని చేస్తారు. ఆ కనెక్టివిటీ అనేది ఉంటుంది. యూ డూ దిస్ వర్క్, ఐ విల్ డూ దిస్ వర్క్. నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేయి. ఓకే. ఇలాంటివి కూడా మనకు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఇంటర్ డిపెండెంట్. ఇవన్నీ ఎందుకు, మనం పెరగడానికి, మనం ఎదగడానికి, మన లైఫ్ లో మన మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ఎంత ఎదుగుతున్నామో తెలియడానికి మన ఫ్యామిలీస్ కానీ, ఒక బయాలజికల్ ఫ్యామిలీ కానీ, ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ, ఒక సోల్ ఫ్యామిలీ కానీ మన టాలెంట్ని బట్టి మనం పెరగడానికి మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ ఇంటర్ డిపెండెన్స్. ఓకే. సో మనకి ఇప్పుడు ఎన్ని పాయింట్స్ అర్థమయ్యాయి మనకి. డెఫినేషన్స్ అంటే ఏంటి, ప్లస్ మనకి టైప్స్ ఆఫ్ పొలారిటీస్ ఏంటి. డెఫినేషన్స్ లో మామూలుగా మనం ఫార్మల్ డెఫినేషన్స్ చూసుకున్నాం, ఫిజిక్స్ లో ప్రకారంగా, సైన్స్ ప్రకారం మనం చూసుకున్నాం, మెడికల్ సైన్స్ ప్రకారం చూసుకున్నాం, ప్లస్ సైకాలజీ ప్రకారం డెఫినేషన్ అంటే ఏంటి అని చూసుకున్నాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పొలారిటీస్. టైప్స్ ఆఫ్ పొలారిటీస్ లో పారాడాక్సికల్ అంటే ఏంటి, కాంప్లిమెంటరీ అంటే ఏంటి, ఇంటర్ కనెక్టెడ్ అంటే ఏంటి, ఇంటర్ డిపెండెన్సీ అంటే ఏంటి. ఓకే. ఇన్ని విధాలుగా ఉంది. ఇన్ని రకాలైన పొలారిటీస్ ఉంటాయి. నా ఇప్పుడు ఎఫెక్ట్స్ కొద్దాం. ఎఫెక్ట్స్ ఏంటి, పొలారిటీస్ లో ఎఫెక్ట్స్ ఏంటి అన్న పాయింట్ అనుకుంటాం. ఫస్ట్ డార్క్ ఎఫెక్ట్స్. ఫస్ట్ నేను ఎప్పుడు చీకటి అంటే ఇంకా రిజాల్వ్ కాని విషయాల గురించే మాట్లాడతాను. రిజాల్వ్ అయిపోయిన వాటి గురించి ఎలాగైనా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, డీల్ విత్ ఇట్ లేటర్. బట్ ఫస్ట్ ఏవైతే రిజాల్వ్ అవ్వలేదో వాటి గురించి మనం ఆలోచిస్తాం. ఫస్ట్ డార్క్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే మ్యానిపులేషన్ అండ్ రిజిడిటీ. ఒక వైపు నుంచి మ్యానిపులేట్ చేయాలి అన్న ఒక తత్వం. మ్యానిపులేట్ చేయడం అంటే అవతల వాళ్ళ క్వాలిటీస్ ని మనం వాడుకోవడం. ఇంకోటి ఎలా ఉంటుందంటే రిజిడిటీ ఉంటుంది. నువ్వు నన్ను వాడుకుంటావా, నేను అసలు వంగనివ్వను. నువ్వు నన్ను ఉంచాలని చూస్తున్నావా, నేను అస్సలు వంగను. రిజిడిటీ అన్నమాట.
మనం పట్టుకున్న పాయింట్కి మనం ఏదంటే అదే అంతే, దాంట్లో చేంజ్ అనేది ఉండదు. సో ఇట్స్ మ్యానిపులేషన్ అండ్ రిజిడిటీ రెండు డార్క్ ఎఫెక్ట్స్. ఇది ఉంది అంటే ఇది కూడా ఉంటుంది. ఓకే, ఎంత మ్యానిపులేషన్ లో ఉంటామో మనం, మనల్ని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తారేమో, మనల్ని ఎవరైనా అవసరాన్ని వాడుకొని వదిలేస్తారేమో అన్న పాయింట్ ఉంటే ఎవరికి వంగను అన్న రిజిడిటీ కూడా ఒకటి వస్తుంది. డిఫెన్స్ అన్నమాట. ఓకే, ఇది జరుగుతుందేమో కాబట్టి నేను ఇలా ఉండాలి. రెండు డార్క్, అది జరగదు ఇది జరగదు, కానీ రెండు డార్క్ ఎఫెక్ట్స్ అన్నమాట. పొలారిటీస్ లో ఉండే డార్క్ ఎఫెక్ట్స్, ఇది కూడా ఉంటుంది అది కూడా ఉంటుంది. నెక్స్ట్ గిల్ట్ అండ్ షేమ్. ఎక్కడైతే గిల్ట్ ఉంటుందో అక్కడ షేమ్ కూడా ఉంటుంది. గిల్ట్ జనరల్ గా ఎందుకు వస్తుంది? ఒక 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 తప్పు చేశాము అన్న భావన, అరే ఎవరినన్నా బాధ పెట్టాము, ఒక తప్పు చేశాము, నేను అలాంటి మనిషిని కానే, నేను ఎలా చేశాను, ఆ తప్పు నేను ఎలా చేశాను అన్న పాయింట్ వచ్చినప్పుడు మనకి ఆ గిల్ట్ అనేది, మన మీద మనకి ఒక షేమ్ అనేది వస్తుంది. అరే నేను ఎందుకు అలా చేసేసాను, గిల్ట్ అనేది ఫీల్ అవుతుంది. ఒకళ్ళని బాధ పెట్టాం, వాళ్ళు బాధపడుతున్నంతసేపు మనం కూడా బాధపడుతూనే ఉంటాం, అయ్యో వాళ్ళని అనవసరంగా బాధ పెట్టానే అని. ఆ గిల్ట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్రేయల్ అండ్ రిజెక్షన్. ఎవరైనా వదిలేస్తారేమో అని మనమే రివర్స్ గా వాళ్ళని వదిలేస్తూ వెళ్తుంటాం. భయం, డార్క్ కదా, డార్క్నెస్ కదా, ఎవరైనా మనల్ని వదిలేస్తారేమో అన్న భయం ఉంటుంది. అది ఎందుకు వస్తుంది భయము? ఇంతకుముందు ఏదో లైఫ్ ఏదో జరుగుతుంది, ఎక్కడో లైఫ్ లో ఎవరో వదిలేయటం కానీ, లేకపోతే చిన్నప్పుడు సంఘటనలు కానీ, గతంలో జరిగిన ఈ జన్మ గతంలో కానీ, మన పూర్వీకుల గతంలో కానీ, ఎక్కడో ఏదో ఆ బిట్రేయల్ అనేది ఉంటుంది స్టోరీ. ఆ స్టోరీ మళ్ళీ మన డిఎన్ఏ ప్రకారం అదే రన్ అవుతున్నప్పుడు మనం ముందుగానే దానికి డిఫెన్స్ గా ఏం చేస్తాము? మనం ఎప్పుడు డిఫెన్స్ మెకానిజం లో ఉంటాం ప్రతిసారి లైఫ్ లో ఎప్పుడు కూడా డిఫెన్స్ మెకానిజం రన్ అవుతుంటుంది. డిఫెన్స్ లేకుండా మనం ఏం చేయం. సోల్జర్ లాగా మనకి అన్ని వాటిని ఏమంటారు, కవచకుండలాలు అన్ని ముందే వేసుకుంటాము. సో ఎక్కడైనా ఏదైనా జరుగుతుందంటే ముందుగానే మనం దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం, ఇది కాదు అని. సో ఎక్కడైతే మనకి అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది, ఎవరైనా మనం మోసం చేసి వదిలేస్తారు అన్న భయం ఎక్కడన్నా ఏ విషయంలో ఉంటే అది జరగకుండా, ఎందుకంటే అది జరిగితే మనం బాధపడతాం కాబట్టి అది జరగకుండా మనం ముందుగానే రిజెక్షన్ లోకి వెళ్తాం. ప్రతిదానికి ఫస్ట్ నో అనేస్తాం. ఆల్వేస్ టు సే ఎస్ ఫస్ట్. ప్రతిదానికి ఫస్ట్ ఎస్ అనండి, తర్వాత నిదానంగా దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అన్నారంటే అది నోలోకి వెళ్ళకూడదు, ఆ ఎస్ ని కంప్లీట్ చేయాలి. అండ్ ఆల్వేస్ సే ఎస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కానీ. ఎందుకంటే ఎస్ అని మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో మన లైఫ్ ముందుకెళ్తూ ఉంటుంది. నో అని ఎప్పుడు చెప్తాము? ఎస్ అని చాలా దూరం వెళ్ళాము, వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ కూడా కాంపిటీషన్, ఎక్కడ కూడా మనకి హ్యాపీనెస్ అనేది లేదు, జాయ్ అనేది లేదు, డిప్రెషన్ ఉంది, నేర్చుకోవడం కూడా ఏమి జరగట్లేదు అన్న పాయింట్స్ లో అప్పుడు నో అని చెప్పొచ్చు. కానీ వీలైనంత వరకు ఫస్ట్ ఆల్వేస్ సే ఎస్ టు ఎవ్రీథింగ్. లేటర్ యూ కెన్ టెస్ట్. తర్వాత మనం ఎస్ అన్న తర్వాత ఆ పాత్ ని మనం అబ్జర్వ్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు ఏం చేయాలి ఇప్పుడు దాన్ని. కానీ ఫస్ట్ ఎప్పుడు కూడా ఎస్ అన్న వర్షన్ నుంచి ఉండాలి. సో నెక్స్ట్ ఇస్ ఎస్కేపిజం అండ్ సెనిలిటీ. సెనిలిటీ అంటే చాదస్తం, ఎస్కేపిజం అంటే పారిపోవడం. సో ఈ రెండు ఒకటిగానే ఉంటాయి. ఎక్కడైతే ఇది ఉంటుందో అన్ని ఇప్పటిదాకా నేను చెప్పిన పాయింట్స్ కూడా, ఇది ఉందంటే ఇది ఉంటుంది, మ్యానిపులేషన్ ఉందంటే రిజిడిటీ ఉంటుంది, గిల్ట్ ఉందంటే షేమ్ ఉంటుంది, ఆరోగెన్స్ ఉందంటే ఇండిపెండెన్స్ కూడా ఉంటుంది. ఆరోగెన్స్ అండ్ ఇండిపెండెన్స్. ఆరోగెన్స్ అండ్ ఇండిపెండెన్స్ అంటే ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో చిన్న అమ్మాయి ఉంది. చిన్న అమ్మాయి అంటే యుక్త వయసురాలు ఉంది, ఒక యంగ్స్టర్ ఉంది. ఆమెకి ఆ అమ్మాయి బర్త్డే వచ్చింది. ఆ అమ్మాయి బర్త్డే వస్తే ఆ అమ్మాయి ఆలోచిస్తుంది, వెయిట్ చేస్తుంది, ఈ రోజు నా బర్త్డే కదా, నాకు ఇష్టమైన వంటలు మా ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. చూద్దాం, నేను చెప్పకపోతే అసలు నా బర్త్డే గుర్తుందా లేదా వీళ్ళకి అని చెప్పి చూస్తుంది. ఓకే, ఎవరికి గుర్తులేదు, ఎవరు ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే, వీళ్ళకి ఎవరికి అసలు నేను గుర్తే లేను, నా పుట్టినరోజు అన్న సంగతి వీళ్ళకి ఎవరు గుర్తే లేరు, వీళ్ళ గురించి నేను ఎందుకు కష్టపడాలి, వీళ్ళ గురించి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోయి తన బర్త్డే తనకు నచ్చినట్టు సెలబ్రేట్ చేసుకుంది. యాక్చువల్లీ అది కాకపోయి ఉండొచ్చు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారేమో, ఈ అమ్మాయి అడిగితే అప్పుడు చేద్దాం, తన బర్త్డే కదా, తను అడగకుండా తను ఏం కావాలో తెలియకుండా మన ఇష్టం చేస్తే ఏమవుతుంది, తను అడిగితే చేద్దాంలే అని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తున్నారేమో, మంచి టైం కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారేమో. దిస్ ఇస్ దిస్ ఇస్ ఆరోగెన్స్. అదే, కానీ ఇందులో ఇండిపెండెన్స్ కూడా ఉంటుంది. స్వతహాగా సరే వద్దులే, నా బర్త్డే ఎవరు చేయకపోతే ఏంటి, నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకుంటాను అన్న ఇది కూడా వస్తుంది.
ఆరోగెన్స్ నుంచి ఇండిపెండెన్స్ లోకి మారాలి అంటే దాని ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. కానీ ఆరోగెన్స్ ఉంది అంటే ఇండిపెండెంట్ గా బతకడం కూడా వస్తుంది. డార్క్నెస్ నుంచి, డార్క్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మనకి ఎన్నో పాజిటివ్ సైడ్ జరుగుతుంది. ఎన్నో విషయాలు మనం ఇక్కడ రిజెక్ట్ చేసినప్పుడు కూడా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళు మాకు చాలా పాయింట్స్ ఇండిపెండెన్సీ అనేది ఉంటుంది. సో బిట్రేయల్ అండ్ రిజెక్షన్ కానీ, ఇప్పుడు ఎస్కేపిజం అండ్ సెనిలిటీ కానీ, సెనిలిటీ అని ఎందుకు వస్తుందంటే ఇంకా ఎప్పుడైతే మైండ్ లో నేను ఇంకా ఈ విషయాలు నేర్చుకున్నది చాలు, జీవితంలో నేను చాలా నేర్చుకున్నాను, ఇంకా నాకు నేర్చుకునే అవసరం లేదు అన్న పాయింట్ వచ్చినప్పుడు అన్నిటికీ నో చెప్తూ ఉంటాను. అప్పుడు కంప్లీట్ గా అన్నిటికీ నో చెప్తూ ఉంటాం. ఇంకా చాలే, ఈ దారిలో నేను నేర్చుకున్నది చాలు, నడిచేసాను, చాలా చూసేసాను ఈ జీవితాన్ని, ఇంకా నాకు వద్దు. అది 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళంటే బాగుంటుంది. ఇంకా వాళ్ళకి కొత్తగా లైఫ్ లో చూసేది ఏమి ఉండదు, అన్ని చూసేసారు కాబట్టి. అన్ని ట్రామాస్ అయిపోయినాయి, అన్ని ప్యాషన్స్ అయిపోయినాయి, అన్ని డిజైర్స్ అయిపోయాయి, అన్ని ఒక లేయర్ వరకు అన్ని అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఫ్రెష్ గా చూడాల్సింది ఏం ఉండదు లైఫ్ లో. సో వాళ్ళు అలా చాదస్తంగా నాకేం వద్దు అని అంటే దానిలో మీనింగ్ ఉంటుంది. కానీ ఎస్కేప్ అవ్వడానికని నాకు వద్దు, నేను నేర్చుకోను అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ఒక మనిషి ఇంట్లో వెళ్ళి బయటికి వెళ్ళి కూరగాయలు తేవాలి. ఆ మనిషి నాకు కూరగాయలు తేవడం రాదు అని చెప్పాడు అనుకో, అది తప్పించుకోవడం అవుతుంది. రాదు ఏంటి, వెళ్ళాల్సిందే, నేర్చుకోవాల్సిందే. వయసు ఎంత ఉంది, 20 ఏళ్లకే నేను నేర్చుకోను అంటే అవ్వదు. సో ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఏది నేర్చుకోవాలో నేర్చుకోవాలి. ఎస్కేపిజం అనేది ఉండకూడదు. ఎస్కేపిజం ఉంది అంటే ఆ మొండితనం కూడా వస్తుంది, నాకు వద్దు అన్న మొండితనం కూడా వస్తుంది, నేను ఇంకా నేర్చుకోను అన్న ఇది కూడా వస్తుంది, పంతం కూడా వస్తుంది. సో అవన్నీ కూడా డార్క్ ఎఫెక్ట్స్ అనమాట, పొలారిటీస్ లో ఉన్న డార్క్ ఎఫెక్ట్స్. ఇప్పుడు పొలారిటీస్ లో ఉన్న లైట్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇవన్నీ డార్క్ ఎఫెక్ట్స్ అన్ని ఏంటి అంటే మన ఎవల్యూషన్ లో, మన జీవిత పరిణితి చెందడంలో, ఆత్మ ఎప్పుడైతే వృద్ధి చెందాలో అది అప్పుడప్పుడు వెనక్కి పడుతుంది, రివర్స్ గా మనం వెళ్తుంది. అదే ముందుకు వెళ్తున్నాం అనుకోండి, లైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకోండి, లైట్ ఎఫెక్ట్స్ నుంచి వెళ్తే అంటే దానిలో పాజిటివ్ సైడ్ మనం చూసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటే ప్రాస్పెరిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ప్రాస్పెరిటీ ఉంటుంది. ప్రాస్పెరిటీ అంటే అన్ని జ్ఞానాన్ని సంపాదించడం. మనకి ఇందులో ఎస్కేపిజం లేదు. మనం ఎక్కడైతే ఎస్కేపిజం అండ్ సెనిలిటీ అని అనుకున్నామో అక్కడ అన్ని నో 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 అంటున్నాము, ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓహో ఇలా వెళ్ళొచ్చా, ఈ దారిలో వెళ్ళాలి అంటే ఈ దారిలో వెళ్తే ఏమొస్తుందో చూద్దాము. సో ఈ దారిలో కూడా ఫ్లెక్సిబిలిటీ, నా దారి అది కాదు కానీ ఇదేదో షార్ట్ కట్ అంట, అయినా కానీ వెళ్ళొచ్చు, ఈ దారి కూడా ఉందంట, వెళ్ళొచ్చు, వెళ్ళి చూద్దాము, కొత్త దారి చూసినట్టు ఉంటుంది. సో ఇట్స్ ఫ్లెక్సిబిలిటీ. మనం రిజిడ్ గా లేకుండా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాము. అండ్ ప్రాస్పరిటీ చాలా ఉందంటే ఎంతో జ్ఞానం, అసలైన ధనం ఎవరికైనా ఏదైనా ఉందంటే అది జ్ఞానధనం మాత్రమే. అసలైన ధనం జ్ఞానమే. సో జ్ఞానం అనేది ఉండాలి. ధనానికి ఆకారం ఏంటి అంటే లక్ష్మి ఆకారం, లక్ష్మి రూపం ధనానికి. కానీ జ్ఞానం అక్కడే ఉంటుంది, జ్ఞానం అనేది కూడా అక్కడే ఉంటుంది. సో ఎక్కడైతే జ్ఞానం ఎక్కువ అంటే ఒక పాయింట్ ని, ఒక విషయాన్ని మనం ఎప్పుడైతే మాస్టరీ చేస్తామో మిగతావన్నీ దానికి కావాల్సిన విషయాలన్నీ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతూనే ఉంటాయి. ఎవరు ఎక్కడ దేనికి ఆదాల్సిన అవసరం ఉండదు. ఓకే, ప్రాస్పెరిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ సెల్ఫ్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్. అంటే తనని స్వీకరించడము. మనల్ని మనం ఎప్పుడు స్వీకరిస్తాము? యాక్సెప్టెన్స్ అంటే కంప్లీట్ గా స్వీకరించడం. మనల్ని మనం ఎప్పుడు స్వీకరిస్తాము? మన మీద మనకి విపరీతమైన ప్రేమ పుట్టుతుంది. మనకు అందరి మీద ప్రేమ పుట్టుతుంది, మన మీద ప్రేమ పుట్టడం తక్కువ. ఇవాళ నేను మార్నింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ పోస్ట్ చేసింది, ఇంట్లో కూర్చొని లాక్డౌన్ స్టేట్ కదా, ఇంట్లో కూర్చొని తను సర్లే ఇంట్లో ఎంతసేపు అని ఊరికే కూర్చుంటా, సామాన్లు తేవాలి, సరే షాప్కి వెళ్ళి సామాన్లు తెద్దామని వెళ్తూ పక్కన వాళ్ళని అడిగిందంట. మళ్ళీ పద్దాక ఒకటే సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళం కదా, అందరూ వెళ్ళడం ఎందుకు, హెల్ప్ చేద్దాం అనేసి ఆ అమ్మాయి అడిగిందంట పక్కింటి వాళ్ళని. బయట నిలబడితే షాప్కి వెళ్తున్నానండి సామాన్లకి, మీకేమన్నా తెమ్మంటారా కూరగాయలు అని అడిగిందంట. పొరపాటు ఏదో హెల్పింగ్ నేచర్. ఓకే, ఇంకా ఆ అమ్మాయి సామాన్లు వచ్చి పక్కన పెట్టి ఉన్నవి లేని గాసిప్ అని మొదలుపెట్టింది. అంటే వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునే స్టేట్ లో లేరు. వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ అనేది తక్కువ, అన్ని విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే మైండ్ సెన్సెస్ అన్ని బయటే ఉన్నాయి కానీ లోపల లేదు, వాళ్ళకి లోపలికి వెళ్ళడం రావట్లేదు.
ఓకే. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనం ఎంతో మందిని ఫేస్ చేస్తుంటాం. వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ అనేది ఉండదు. ఎవరికైతే మీతో మీరు ఉండగలిగితే మీరు ప్రపంచంలో ఎవరితోనైనా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇక్కడ ఇద్దరికీ సెల్ఫ్ లవ్ లేదు. వీళ్ళకి ఆమె చెప్పింది అర్థం కావట్లేదు కాబట్టి ఆమె చెప్పింది వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు ఒకటి చెప్తున్నారు, వీళ్ళు ఒకటి చెప్తున్నారు. రెండు రెండు ఆపోజిట్ గా పొలారిటీస్ లోనే ఉన్నాయి. పారాడాక్సికల్ పొలారిటీస్ లాగా ఉన్నాయి. కానీ కాంప్లిమెంట్ చేసుకోవట్లేదు ఇద్దరు. ఇద్దరు వాళ్ళ వీళ్ళు వీళ్ళు చెప్పేది వీళ్ళకొద్దు, వీళ్ళు చెప్పేది వీళ్ళకొద్దు. ఇలా పాయింట్స్ లో ఉండి ఆ మొత్తానికి ఇద్దరికి తలనొప్పి వచ్చింది. ఏంటో వేస్ట్ అనుకున్నారు. వాళ్ళు ఫీల్ అయ్యారు, వీళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు, ఒకరు ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. నేను అనవసరంగా హిట్ చేయడానికి వచ్చాను, నా నెత్తి మీద పడుతుందని ఇంకొకళ్ళు ఇచ్చేసుకుని వెళ్ళిపోయారు. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్ లో మనం ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే మనకి ఆ సెల్ఫ్ లవ్ అనేది అంటే మన మీద మనకి పూర్తి యాక్సెప్టెన్స్, మనల్ని మనము పూర్తిగా స్వీకరించగలగాలి. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా స్వీకరించగలుగుతామో అప్పుడు ఏ ప్రాబ్లం అనేది మనకి రాదు. ఓకే. నెక్స్ట్ ఏంటి? సెల్ఫ్ సస్టైనింగ్ అండ్ బోల్డ్నెస్. సెల్ఫ్ సస్టైనింగ్ అన్నది మనతో మనం కంప్లీట్ గా ఉండడం. ఇంకా సింపుల్ గా చెప్తాను. సెల్ఫ్ సస్టైనింగ్ అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇంకా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దేని మీద కూడా మనం ఆధారపడడం లేదు. లైఫ్ ఎలా ఉంది అంటే మనం ఎవరి మీద కూడా ఆధారపడే పరిస్థితి లేకుండా మన లైఫ్ ని, మన జీవితాన్ని మనమే సెల్ఫ్ సస్టైనింగ్ గా ఉంటున్నాం. అంటే మన మీద మనమే నిలబడుతున్నాము, మన కాళ్ళ పైన మనమే నిలబడుతున్నాము. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్. మన కాళ్ళ మీద ఎప్పుడైతే నిలబడతామో అప్పుడే మనం కంప్లీట్ గా ఫీల్ అవుతాం. మనకి ఎప్పుడు కూడా ఆ ఇంటర్ డిపెండెన్సీ కానీ అవతల వాళ్ళ మీద డిపెండెన్సీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు. వీ హ్యావ్ టు బి, ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ సస్టైన్ గా ఉండాలి. వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళే అమర్చుకునే విధంగా ఉండాలి. ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏది కావాలన్నా సరే, ఎటువంటి విషయాలు కావాలన్నా సరే, వాళ్ళకి ఒక మంచి భోజనమే కావచ్చు, మంచి నచ్చిన ఇల్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకునే విధంగా ఉండాలి. సెల్ఫ్ సస్టైనింగ్ గా ఉండాలి. లేదా మన లోపల ఆ ఫ్రీక్వెన్సీ బాగుందంటే ఆటోమేటిక్ గా మనకు ఆ రిసోర్సెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలి. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, నమ్మకం. నా దగ్గర నాకు కావాల్సినవన్నీ నాకు ఉన్నాయి. నారు పోసిన వాడు నీరు పోయడా. ఓకే. నా శరీరంలో ఉన్న ఇంటెలిజెన్స్ కి, ప్రతి అణుకి ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ కి నన్ను చూసుకోవడం పూర్తిగా వచ్చు. ఓకే. ఎప్పుడైతే మనం ఆ క్వాలిటీస్ లో ఉంటామో, ఆ అవేర్నెస్ లో, ఆ జ్ఞానంతో ఉంటామో, మనకి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సెల్ఫ్ సస్టైనింగ్ అండ్ హోల్నెస్, మన కంప్లీషన్ అన్నమాట. లైఫ్ అంతా ఒక కంప్లీషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇస్ వన్నెస్ అండ్ యూనియన్. వన్నెస్, మనతో మన కలయిక. యూనియన్ అంటేనే ఒక ఐ విల్ టెల్ యూ, యూనియన్ ఆఫ్ టూ థింగ్స్, ఎనర్జీ అండ్ ఇట్స్ మ్యాటర్. ఒక తత్వము, దాని యొక్క పదార్థము, ఆ రెండిటి కలవటం, అదే వన్నెస్ అంటే. మనతో మన కలవడం, మన శరీరము, మన ఆలోచన, మన భావము, మన తత్వము అన్ని కలిసి ఒక్కటిగా ఉండడము. ఓకే. ఎప్పుడైతే ఒక్కటిగా ఉంటాయో అప్పుడే ఆటోమేటిక్ గా మనకి మన లోపల కంప్లీషన్ అనేది కూడా కంప్లీట్ వస్తుంది. వీఆర్ వన్ విత్ అవర్ సెల్ఫ్. మనతో మనం ఏకీభవిస్తున్నాము, పూర్తిగా ఏకీభవిస్తున్నాము. రైట్, బీయింగ్ విత్ సెల్ఫ్ అని. నెక్స్ట్ యాక్చువలైజేషన్ అండ్ విజ్డమ్. యాక్చువలైజేషన్ అంటే మనల్ని మనం బాగా యాక్చువల్ చేసుకోవడం. సెల్ఫ్ రియలైజేషన్ కి సెల్ఫ్ యాక్చువలైజేషన్ కి ఇక్కడ తేడా వస్తుంది. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నా గురించి నేను తెలుసుకున్నాను, నాలో ఇది వెలుగు, ఇది చీకటి, ఇది ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇవన్నీ తెలుసుకున్నాను. కానీ యాక్చువలైజేషన్ అన్నప్పుడు కాదు, నేను ఇది మాత్రమే. నాకు ఎంతో పొటెన్షియల్ ఉండొచ్చు, నేను ఎన్నన్న పనులు చేయగలుగుతాను, నాకు ఎంత కెపాసిటీ ఉండొచ్చు, ఐ మైట్ బి మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. కానీ ఈ శరీరం అనే ఆకారంలో, ఈ బౌండరీలోనే నేను ఈ పరిధిలోనే ఉన్నాను. ఈ పరిధిలోంచే నేను పని చేయాలి.
దిస్ ఇస్ యాక్చువలైజేషన్. రియలైజేషన్ అంటే ఆమె మల్టీ డైమెన్షనల్ బీయింగ్. మల్టీ డైమెన్షనల్, నేను ఎంత అన్నా కానీ నేను ఎదగలుగుతాను, నాకు అంత పొటెన్షియల్ ఉంది. కానీ యాక్చువలైజేషన్ అంటే ఈ శరీరం అనే పరిధిలోంచే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ బౌండరీ లైన్స్ నుంచే నేను చేయాలి. అదే అసలైన నిజం. నిజానికి అంతరంగ ఒక నిజానికి ఇంకో నిజాన్స్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద ట్రూ విజ్డమ్. అసలైన జ్ఞానం అదే, అనుభవంతో వచ్చే జ్ఞానం. నెక్స్ట్ స్పిరిచువాలిటీ అండ్ హ్యుమానిటీ, లాస్ట్ పాయింట్. స్పిరిచువాలిటీ అంటే అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి? జీవంతో మనకున్న బంధం, అదే అసలైన స్పిరిచువాలిటీ. జీవం అంటే మనలో లైఫ్ ఉంది, మన ప్రతి ఆటం, ప్రతి సెల్, ప్రతి అణువుకి ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ ని మనం పూర్తిగా నమ్మడం, దాంతో మనం ఏకీభవించడం, అదే అసలైన స్పిరిచువాలిటీ. దాంతో మన బంధం గట్టిపడడం, అదే అసలైన స్పిరిచువాలిటీ. అది ప్రతి జీవం, ఈ లోపల, ఈ శరీరం లోపల ఏ జీవం ఉందో ప్రతి శరీరం లోపల అదే జీవం ఉంది. తేడా ఏం లేదు. ఇక్కడ కనబడుతుంది, అక్కడ కనపడట్లేదు అన్న పాయింటే, కానీ అన్నీ సేమ్, అన్నీ ఒకటే. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తామో మనలో మానవ తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. సో స్పిరిచువాలిటీ అండ్ హ్యుమానిటీ గోస్ టుగెదర్. ఎక్కడైతే స్పిరిచువాలిటీ ఉంటుందో అక్కడ హ్యుమానిటీ కూడా ఉంటుంది. ఓకే, ఆత్మతత్వం ఎక్కడైతే ఉంటుందో మానవ తత్వం కూడా అక్కడే ఉంటుంది. సో దీస్ ఆర్ ద లైట్ ఎఫెక్ట్స్ ఆఫ్ పొలారిటీస్. ఒక పొలారిటీ ఎస్కేపిజం, సెనిలిటీ నేర్పిస్తే ఇంకో పొలారిటీ ఫ్లెక్సిబిలిటీ నేర్పిస్తుంది, జ్ఞానం నేర్పిస్తుంది. ఓకే, వెలుగు ఉంది అంటే చీకటి లేదు అని కాదు, కానీ మనం ఇప్పుడు ఇది దీనికి కనబడుతుంది, ఇప్పుడు ఇది కనపడట్లేదు కాబట్టి అది చీకటిగా ఉంది, లైట్ లేదు. కానీ లైట్ ఉంటే మాత్రం ఇది కూడా మనకు తెలుస్తుంది, ఆ పాయింట్ కూడా మనకి ఈజీగా మనకి తెలుస్తుంది. ఓకే, యాక్చువల్లీ మన లైఫ్ లో ఏదో వెతుకుతున్నాం, ఏదో తెలుసుకుంటున్నాం, దేని వెనుకలో పరిగెడుతున్నాం అని అనుకుంటాం. ఎవరు ఎక్కడ పరిగెట్టలేదు, కాటికే పరిగెడుతున్నారు, ఎవరు ఎక్కడికి పరిగెత్తట్లేదు. ఆల్ దిస్ ఇస్, ఇవన్నీ కూడా మన లోపల ఏదైతే విషయాలు, మన గురించి తెలిపే విషయాలు, మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో ఎన్ని విషయాలు మనకి ఇంకా తెలియకుండా ఉన్నాయో, రిజాల్వ్ కాకుండా ఉన్నాయో, వాటిని మనం మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటాం మన పరిస్థితుల రూపంలో. మన ఎదురుగుండా ఎన్నో పరిస్థితుల రూపంలో అవి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు మేనిఫెస్ట్ అవుతున్నాయి? మేనిఫెస్ట్ ఎదురుగుండా కనపడితే కానీ మనకు అది విషయం అర్థం కాదు. మన లోపల మన డిఎన్ఏ స్ట్రక్చర్ మన స్టోరీని ఎలా తీసుకెళ్తుంది అనేది మనకు అర్థం కాదు. సో మనం ఆల్రెడీ ద అప్గ్రేడెడ్ వర్షనే, మనం ఆల్రెడీ లేటెస్ట్ గానే ఉన్నాం, వీఆర్ ఆల్రెడీ ద ప్రజెంట్ మూమెంట్. కానీ మనకు ఈ ప్రజెంట్ మూమెంట్ ఎలా వచ్చిందో అర్థం కావాలంటే వెనక నుంచి స్టోరీ అంతా చదువుకుంటూ రావాలి. మన అమ్మమ్మలు ఎలా బతికారు, తాతమ్మలు ఎలా బతికారు, వాళ్ళ పూర్వీకులు ఎలా బతికారు, అక్కడ నుంచి లైఫ్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది అని ఎప్పుడైతే చూసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్ గా మనకి ఈ రోజు మనం ఎంత అప్గ్రేడెడ్ గా ఉన్నామో అనేది మనకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. వీఆర్ ఆల్రెడీ అన్ అప్గ్రేడెడ్ వర్షన్. సో మనం ఈ మూమెంట్ లో ఉండాల్సిందే, ఉంటేనే మనం ఈ మూమెంట్ ని బెటర్ దెన్ ఎస్టర్డే మనం చేయగలుగుతాం. వెనక్కి వెళ్తూ ఉంటే వెనకవే కనబడుతూ ఉంటాయి, వెనక నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం, మళ్ళీ ముందు, అలా పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు వెనక్కి వెళ్తాం? సో వీ హ్యావ్ టు గో అహెడ్, ముందుకు వెళ్ళాలి, ఇంకా వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. సో ఏ విషయాన్ని కూడా మనం సప్రెస్ చేయడం కానీ ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఇంపార్టెంట్ కాదు. మనలో ఒక విషయాన్ని అణిచిపెట్టుకోవడం కరెక్ట్ కాదు, అలానే దాన్ని బయటికి కక్కడం కూడా కరెక్ట్ కాదు. చాలా సంఘటనలు ఎలా ఉంటాయంటే మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో చాలా విషయాలు మనం ఓన్లీ అబ్జర్వ్ చేయాలి మాత్రమే. జస్ట్ సైలెంట్ గా ఉండి దాన్ని గమనిస్తూ సాక్షిగా గమనించడమే. ప్రతి ఒక్క విషయం ఎప్పుడైతే మనం సాక్షిగా గమనిస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా ఏది మనకి గురించి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు కనబడుతున్నాయి, దేన్ని రిపేర్ చేసుకోవాల్సిన విషయాలు ఏం కనబడుతున్నాయి, రిపేర్ అయిపోయిన విషయాలు ఎన్ని కనబడుతున్నాయి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజు టాపిక్ లో ఎఫెక్ట్స్ ఆఫ్ పొలారిటీస్ అన్నప్పుడు పొలారిటీస్ అంటే ఏంటి, వాటి డెఫినేషన్స్ ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, అందులో లైట్ ఎఫెక్ట్స్ ఏంటి, డార్క్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది మనం ఈరోజు మాట్లాడుతున్నాము. ఈ పాయింట్ మీద ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే దయచేసి కమెంట్ లో వేయచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు థ్యాంక్ భాగ్య. చక్కగా తను డివైన్ స్పేస్ గురించి చక్కగా తను రాసి
ఫేస్బుక్లో తను ట్యాగ్ చేసి పెట్టింది. ఇట్ ఈస్ రియలీ అప్రిషియబుల్. అండ్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్లో ఈ సోల్ డిజైనర్స్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ద సిరీస్ ఆఫ్ క్లాసెస్ అన్నమాట. కొన్ని క్లాసెస్ అన్ని జరుగుతూ ఉన్నాయి. జూమ్లోనే జరుగుతాయి అవి అండ్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో ఎవరికన్నా కన్వీనియంట్ కావాలి అని అనిపిస్తే ఆ క్లాసెస్కి మీరు జాయిన్ అవ్వచ్చు. పర్టికులర్ టైం అండ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. డీటెయిల్స్ మీరు తెలుసుకొని మీరు అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ భాగ్య ఫర్ వండర్ఫుల్ షేరింగ్ ఆన్ ద పేజ్. అండ్ ఈ రోజు టాపిక్ మీద ఏం డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఏమైనా క్లారిటీ కావాలంటే ప్లీజ్ మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ వదలొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ఒక 10 minutes రోజులాగే మనం ఒక 10 minutes చక్కగా కళ్ళు మూసుకుని లెట్ us ఆల్ క్లోజ్ అవర్ ఐస్ ఫ్రెండ్స్. కళ్ళు చక్కగా కళ్ళు మూసుకుని శ్వాసను పీల్చిన వెంటనే వదిలిన వెంటనే పీల్చాలి. జస్ట్ ఫోకస్ ఆన్ అవర్ బ్రెత్. Let us put all our attention on our in breath and out breath. ఇన్ బ్రెత్ కి అవుట్ బ్రెత్ కి ఏ డిఫరెన్స్ లేకుండా, గ్యాప్ లేకుండా, ఇంటర్వెల్ లేకుండా పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. ఈ ధ్యాస అంతా కేవలం ఆ శ్వాస యొక్క శబ్దం పైన ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు, రోజు గత 18 రోజుల నుంచి మనం కంటిన్యూస్గా ఈ శ్వాసని గమనిస్తున్నాం. మన మన జీవితంలో మనకు వినే అద్భుతమైన సౌండ్స్లో ఈ శ్వాస అనే శబ్దం మహాద్భుతమైనది. దాన్ని మనం ఒక్క 10 నిమిషాలు, ఇంకొక 8 నిమిషాలు గమనించాలి. మనకు ఛాన్స్ దొరికిన, ఆపర్చునిటీ దొరికిన ప్రతిసారి మనం మర్చిపోకుండా ఈ విషయం మనం చేయాలి. ఒక కృతజ్ఞతా భావంతో శ్వాస పీల్చి వదిలినప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి అణువుకి, ఉన్న ప్రతి ఇంటెలిజెన్స్ కి మనం ఎంతో కృతజ్ఞతా భావాన్ని మనం తెలపాలి. Let all the gratitude flow in every part, every cell, and every molecule of your body, from the top of your head till the bottom of your feet. తల పై భాగం నుంచి అరికాల వరకు ఈ కృతజ్ఞతా భావాన్ని పూర్తిగా అణువణువు నింపండి. శ్వాస ద్వారానే నింపండి. ఇంకొక 7 నిమిషాలు ఫ్రెండ్స్. ఒక్క 7 నిమిషాలు కేవలం శ్వాస యొక్క శబ్దం పైనే మీ ధ్యాస. ఇంకా ఎటు మీ ధ్యాస అవసరం లేదు. 7 నిమిషాలు మీరు చేయగలిగినంత జస్ట్ శ్వాస యొక్క శబ్దాన్ని మాత్రమే గమనించండి. ఐదు నిమిషాలు ఫ్రెండ్స్. Just 5 minutes more. As you breathe in and breathe out, let all the gratitude
flow all over your body from the top of your head till the bottom of your feet. Let your body vibrate with the gratitude, with the power of gratitude. కృతజ్ఞత అనే భావంతో మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువు పరమాణువు ఏకమయ్యేలా గమనించండి. ఒక్క 4 నిమిషాలు శ్వాస పీల్చిన ప్రతిసారి వదిలిన ప్రతిసారి మీ శరీరం అంతా కృతజ్ఞత భావనే ఉండాలి. మీ శరీరం పట్ల మీకు ఎంతో కృతజ్ఞత భావాన్ని ఉండాలి. భావాన్ని నింపుకోండి. హ్యావ్ ఆల్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ బాడీ, all the gratitude towards your thoughts, all the gratitude towards your emotions. ప్రతి భావన మీలో వచ్చే ప్రతి భావన, ప్రతి ఆలోచన, శరీరంలో ప్రతి భాగం, ప్రతి ఒక్క విషయానికి మీరు ఎంతో కృతజ్ఞతనివ్వండి, తెలపండి. ఈ శరీరం వల్లే మీకు ఒక గుర్తింపు ఉంది. మీ ఆలోచన వల్లే మిమ్మల్ని మీరు తెలుసుకుంటున్నారు. మీ భావాల వల్ల మిమ్మల్ని మీరు ఎంతో వ్యక్తం చేసుకోగలుగుతున్నారు. మీలో ఉన్న ఆలోచనని వ్యక్తపరచుకోగలుగుతున్నారు. ఇవన్నీ లేకపోతే మన కమ్యూనికేషన్ కానీ, మనకు ఐడెంటిఫికేషన్ కానీ, ఈ భూ ప్రపంచంలో మనకు ఒక గుర్తింపు అనేది కానీ, ఒక వ్యక్తపరచుకోవడం అనేది కానీ మనకి ఉండదు. ఒక బంధాన్ని నిలబెట్టుకోవడం మన క్వాలిటీలో ఉండదు. సో హ్యావ్ ఆల్ ద గ్రాటిట్యూడ్. ఈ శరీరం పట్ల, మనకున్న శరీరంలో ప్రతి ఒక్క భాగం పట్ల, మనకు వచ్చే ప్రతి ఆలోచన పట్ల, మనకు ఆ పుట్టే ప్రతి భావన పట్ల మనకు ఎంతో కృతజ్ఞత భావం ఉండాలి. Whatever is the thought, however is the feeling, however is the body, accept everything. ప్రతి ఒక్క విషయాన్ని స్వీకరించండి. మీ గురించి ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయాలు, అది ప్లస్ కానీ, మైనస్ కానీ, బ్లాక్ కానీ, వైట్ కానీ, డార్క్ కానీ, లైట్ కానీ, ఎలా ఉన్నా సరే పూర్తిగా స్వీకరించండి. అది మీరే. మీలో తెలుసుకున్న విషయాలు, ఇంకా తెలుసుకోబోతున్న విషయాలు, తెలుసుకుంటున్న విషయాలు, తెలుసుకోబోయే విషయాలు, ప్రతి ఒక్కటి కూడా మీదే. Accept everything. All that comes to you, all that comes from you, all that is coming through you is all telling about you. మీలో వచ్చే విషయాలు, ఆలోచనలు, భావాలు కానీ, మీకు ద్వారా వచ్చేవి కానీ, మీ వైపు వచ్చేవి కానీ, ప్రతి ఒక్కటి కూడా మీ స్టోరీకి, మీ అప్లిఫ్టింగ్ కోసమే, మీ గురించి మీరు తెలుసుకోవాలన్న ప్రయత్నం గురించే ఇవన్నీ దోహదం చేస్తున్నాయి, హెల్ప్ చేస్తున్నాయి. సో హ్యావ్ ఆల్ ద గ్రాటిట్యూడ్. లాస్ట్ ఇంకొక 2 నిమిషాలు ఫ్రెండ్స్. కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ద సౌండ్ ఆఫ్ ద బ్రెత్. శ్వాస యొక్క శబ్దాన్ని పూర్తిగా గమనించండి. దానిపైనే లీనమై ఉంచండి. ఆఖరి ఒకే ఒక నిమిషం ఫ్రెండ్స్. Just be with the sound of your breath. Most beautiful sound is the sound of your breath. ప్రపంచంలో ఉన్న అద్భుతమైన సౌండ్స్లో ఈ శ్వాస శబ్దం అనేది మహాద్భుతమైంది. దాన్నే పూర్తిగా ఈ ఒక్క నిమిషం, కంప్లీట్ 1 minute, దాన్నే మనం గమనిద్దాం. ఇంకొక 30 సెకండ్లు ఫ్రెండ్స్. జస్ట్ బీ విత్ ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. శ్వాస యొక్క శబ్దం పైనే మీ ధ్యాస ఉంచండి. ఆ సౌండ్ స్పెసిఫిక్ గా వినాల్సిన అవసరం లేదు. ఆ శబ్దం మీ మెమరీలో ఆల్రెడీ ఉంది. దానికి అలైన్ అవ్వండి.
ఆ మెమరీకి కూడా అలైన్ అవ్వచ్చు. ఆఖరి 10 సెకండ్లు ఫ్రెండ్స్. శ్వాస యొక్క శబ్దంపైనే మీ ధ్యాస. మీకు ఏ ఆలోచన లేదు, దేనికి ప్లేస్ లేదు. ఆ శ్వాస పీల్చిన వెంటనే వదిలినప్పుడంతా మీ శరీరంలో ఉన్న ప్రతి అణువులో తల పైభాగం నుంచి అరికాల వరకు ఎంతో కృతజ్ఞత భావాన్ని పూర్తిగా నింపుకోండి. అణువులో నింపండి. మీ శరీరం అంతా ఆ కృతజ్ఞత భావంతో నిండిన మీ శరీరాన్ని పూర్తిగా గమనిస్తూ నెమ్మదిగా, చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి. Feel all the gratitude in every part of your body, from the top of your head till the bottom of your feet. Once you feel all the gratitude, slowly, very slowly, get back to the present moment and slowly open your eyes, friends. Okay, friends. సో ఈరోజు కూడా మనం అద్భుతంగా ఈరోజు టాక్ని మనం ముగించుకొని ఒక రోజులాగే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం ధ్యానం అనేది చేస్తున్నాం. అండ్ యూ కెన్ కంటిన్యూ ద మెడిటేషన్. ఈ ధ్యానాన్ని మీరు ఇలాగే కూడా కంటిన్యూ చేయొచ్చు, ఎంత వీలైతే అంత చేయొచ్చు. అండ్ టుమారో, రేపు మళ్ళీ మనం ఇదే సమయానికి 9 గంటలకి ఇంకో కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్.